అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు ఢిల్లీ లిక్కర్ కేసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, దీంట్లో ఎవరెవరు ఉన్నారు? ఢిల్లీ లిక్కర్ కేసులో కొనసాగుతున్న బడా నేతల అరెస్టులు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరెస్టెడ్. లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అంతేకాదు, వారం రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ నేత కవిత కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలు సరిగ్గా 2024 లోకసభ ఎన్నికలకు ముందు జరుగుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది. ఫలితంగా ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్ పడింది. అసలేంటి ఈ లిక్కర్ కేసు? ఈ లిక్కర్ కేసులో ఎవరెవరున్నారు? బడా నేతలపై ఈడీ మోపిన ఆరోపణలేంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసు వివరాలు. 2021-22 ఏడాదిలో ఢిల్లీ ఎక్సైజ్ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. 2021-22 సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దక్షిణ భారతానికి చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో ఆమ్ ఆద్మీ కుమ్మక్కైందని, 100 కోట్ల రూపాయల లంచం తీసుకొని వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించిందన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాగా కొంతకాలం తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని ప్రభుత్వం కొట్టివేసింది. కానీ ఈడీ మాత్రం లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందని చెబుతూ వస్తోంది. ఈడీ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కవితలు, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి కుట్ర చేశారు. 2021-22 లిక్కర్ పాలసీ డీల్లో భాగంగా శరత్, మాగుంట, కవితలకు ఢిల్లీలోని 32 జోన్లలో 9 జోన్లు దక్కాయి. పాలసీలో హోల్సేలర్స్కి 12%, రీటైలర్లకు 185% ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. ఇది సాధారణం కన్నా చాలా ఎక్కువ. వాట్ ఈజ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఈ కేసులో ఇప్పటికే 4 కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కవిత, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్. ఈ 12% ప్రాఫిట్లో 6% ప్రాఫిట్స్ని హోల్సేలర్స్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వసూలు చేయాలని డీల్ కుదిరిందని ఈడీ ఆరోపిస్తుంది. ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కవిత లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు. నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి సిసోడియా హస్తం కూడా ఉంది. మధ్యవర్తుల ద్వారా కవిత సౌత్ గ్రూప్ కలిసి ఆమ్ ఆద్మీకి ముడుపులు చెల్లించింది. ఫలితంగా కవితకు పాలసీ ఫార్ములేషన్పై పట్టు దక్కింది. కవిత కోరుకుంటున్నట్టుగా ఆమెకు ఈ పాలసీలో ప్రయోజనం చేకూరింది అని గత వారం బీఆర్ఎస్ నేతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన అనంతరం ఓ ప్రకటనలో పేర్కొంది ఈడీ. అసలు ఎవరెవరు కుట్ర చేశారు? ఢిల్లీ లిక్కర్ కేస్ ఎక్స్ప్లెయిన్డ్. ఈడీ ప్రకారం ఆమ్ ఆద్మీ నేతల తరపున ఈ లిక్కర్ పాలసీ వ్యవహారాలను ఆ పార్టీకి చెందిన మాజీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ చూసుకున్నారు. 100 కోట్ల రూపాయల ముడుపులు ఆయన ద్వారానే చేతులు మారాయి. విజయ్ నాయర్ ఓ సాధారణ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడు అని గతేడాది ఈడీ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఉంది. అయితే కుట్రకు పాల్పడింది కవితే అయినా లిక్కర్ పాలసీ అనేది కేజ్రీవాల్ సృష్టి అని ఈడీ చెబుతోంది. ఈ విషయాన్ని ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు చెప్పినట్టు ఈడీ పేర్కొంది.
కేజ్రీవాల్, మహేంద్రుల మధ్య ఫేస్ టైం కాల్ నిర్వహించారు. నాయర్ విజయ్ తన మనిషి అని, అతడిపై నమ్మకం ఉంచాలని కేజ్రీవాల్ మహేంద్రకు చెప్పారు అని ఈడీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా మనీష్ సిసోడియా, మాజీ సెక్రటరీ సి అరవింద్ పలు కీలక విషయాలను వెల్లడించారు. 2021 మార్చిలో నేను కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళాను. ప్రైవేట్ సంస్థలకు 12% మార్జిన్ ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. దానికన్నా ముందు జరిగిన జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో 12% ప్రాఫిట్ వ్యవహారం చర్చకు రాలేదు. కానీ 2021 మార్చిలో కేజ్రీవాల్ నివాసంలో కీలక నేతలు కలిశారు. జీఓఎం రిపోర్టు డ్రాఫ్ట్ని నా చేతుల్లో పెట్టారు. హోల్సేల్ బిజినెస్ ప్రైవేట్ సంస్థలకు వెళ్ళాలని, అందుకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్ని తయారు చేయాలని చెప్పారు. అప్పటి వరకు చర్చ జరగదని ప్రతిపాదనను తొలిసారిగా అప్పుడే చూశాను అని సి అరవింద్ ఈడీ విచారణలో చెప్పారు. అయితే 2023 డిసెంబర్లో ఈడీ వేసిన 6వ ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ పాలసీ కింద వచ్చినటువంటి 45 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఇది నేరపూరితమైన చర్య. అంతేకాకుండా ఇలా వచ్చిన డబ్బులతో పలువురు ఆమ్ ఆద్మీ నేతలు కూడా లబ్ధి పొందారు. సిసోడియాకు 2.2 కోట్ల రూపాయల లంచం దక్కింది. సంజయ్ సింగ్ నాయర్లకు ఆ ఫిగర్ 2 కోట్లు, 1.5 కోట్లుగా ఉంది. అయితే ఈ నేరపూరిత చర్యలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఇంకా ఈడీ ఎలాంటి లింక్ని పెట్టలేదు. మరి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో, జైలుకు వెళ్ళిన వారు ఎప్పుడు బయటకు వస్తారో వంటి విషయాలకు ఇక కాలమే సమాధానం చెబుతుంది. ఇది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.